ఏంటది? ఆడిటర్ తీసుకుంటారు సార్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి. ఆడిటర్ విల్ గెట్ రిటర్న్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ మేనేజ్మెంట్ అండ్ టీసీడబ్ల్యూజీ. మేనేజ్మెంట్ ఆర్ టీసీడబ్ల్యూజీ, అంతేగా? సో ఓకే, what is the purpose of this written representation? Why auditor will take a written representation from management? What is the purpose? చెప్పండి, what is the purpose? చెప్పండి అమ్మా. In order to obtain an evidence, ఎవిడెన్స్ లాగా ఉపయోగపడుతుంది సార్ రిప్రజెంటేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మీరు అన్నది కరెక్టే. యాజ్ అన్ ఆడిట్ ఎవిడెన్స్, మా ఆడిట్ ఎవిడెన్స్ అన్నప్పుడు కంప్లీట్గా దాన్ని ఏమనాలని చెప్పాను మీకు? ఆడిట్ ఎవిడెన్స్ అనే పదాన్ని సింగిల్ గా వదిలేయచ్చా? అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. కానీ రిటర్న్ రిప్రజెంటేషన్ ని ఆడిట్ ఎవిడెన్స్ అని అంటారు, సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అని అన్నారు. అర్థమైందా మీకు? అంటే దాని అర్థం ఏంటి? రిటర్న్ రిప్రజెంటేషన్ is an audit evidence, but it will not be called as sufficient and appropriate audit evidence. Do you understand? రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది ఆడిట్ ఎవిడెన్స్ లాగే ఉంటుంది, దాన్ని ఆడిట్ ఎవిడెన్స్ అంటారు తప్ప సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అంటారు. అర్థమైందమ్మా మీకు? అంటే రిటర్న్ రిప్రజెంటేషన్ ని ఒపీనియన్ ఫార్మింగ్ లో ఉపయోగించుకోవచ్చా? చెప్పండి అమ్మా. రిటర్న్ రిప్రజెంటేషన్ ని ఒపీనియన్ ఫార్మ్ చేసేటప్పుడు యూజ్ చేయొచ్చా? అంటే ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిటర్న్ రిప్రజెంటేషన్ ఆడిటర్ షల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ మ్యాటర్. ఓకే, సో ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిటర్న్ రిప్రజెంటేషన్ అంటే లైక్ రిటర్న్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి? మేనేజ్మెంట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి చెప్పడం. ఓకే, నేను ఆడిట్కి వెళ్ళంగానే నన్ను కుర్చీలో కూర్చోబెట్టి మేనేజ్మెంట్ ఏమన్నంటే, సార్ యాజ్ పర్ SA 210 టైటిల్ ఏంటమ్మా? అగ్రిమెంట్ ద టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్. అగ్రీయింగ్ టు ద టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్. యాజ్ పర్ SA 210 లో మనం లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ తీసుకునేటప్పుడు మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్, ఆడిటర్ రెస్పాన్సిబిలిటీస్ రెండు రాయిస్తాం, గుర్తుందా? అయితే మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్, ఆడిటర్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్రెడీ డాక్యుమెంటెడ్ ఫామ్ లో ఉన్నాయి. సో నేను ఆడిట్ స్టార్ట్ చేశాను. ఆడిట్ స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే మేనేజ్మెంట్ దగ్గర నుంచి స్టార్టింగ్ డేట్లోనే ఆడిట్ స్టార్ట్ చేసినప్పుడే మేనేజ్మెంట్ దగ్గర నుంచి రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకుని దాన్నే ఆడిట్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ కింద తీసుకుని ఒపీనియన్ ఫామ్ చేసి వెంటనే ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసాను. ఇప్పుడు నా ప్రాసెస్ కరెక్టా కాదా? కాదు సార్. అంటే ఇప్పుడు ఏంటి, యాజ్ పర్ SA 200 ఏంటి, ఆడిటర్ ఏం చేయాలి? యూ షుడ్ అబ్టైన్ అన్ ఆడిట్ ఎవిడెన్స్. ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్ చేసి రీజనబుల్ అష్యూరెన్స్ ఇవ్వాలి. ఓకే, సో ఆడిటర్ ఏం చేశాడంటే, ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏదైనా ఆడిట్ ఎవిడెన్సే కదా అని డైరెక్ట్గా వెళ్ళిన రోజే కుర్చీలో కూర్చొని మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకున్నాడు. ఏమని? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ అని. ఏమని తీసుకున్నాడు అమ్మా? రిటర్న్ రిప్రజెంటేషన్ ఏమని తీసుకున్నాడు? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్, FFMM. FFMM అంటే ఏంటి? ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అని చెప్పి తీసేసుకున్నాడు, ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకున్నాడు. ఎస్, ఆడిటర్ ఏమనుకున్నాడంటే రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది ఆడిట్ ఎవిడెన్స్ కదా, మేనేజ్మెంటే కన్ఫర్మ్ చేసి ఇచ్చింది కదా, సో దాన్ని నేను ఆడిట్ ఎవిడెన్స్ కింద తీసుకుంటాను. ఇప్పుడు నేను యాజ్ పర్ SA 200 అండ్ యాజ్ పర్ SA 500 నాకు ఇప్పుడు ఆడిట్ ఎవిడెన్స్ వచ్చేసింది కదా,
సో సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ వచ్చేసింది కదా యాజ్ పర్ ఎస్ఏ 500. సో నేను ఒపీనియన్ ఫామ్ చేస్తానని చెప్పి బుక్స్ ఏం వెరిఫై చేయకుండా జస్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ written representation and considering that written representation as a sufficient and appropriate audit evidence, the auditor has issued an unmodified audit report. The auditor has issued an unmodified audit report. An unmodified audit report. Audit report. Now tell me that whether the thing did by audit is correct or not. No, sir. ఆడిటర్ చేసింది కరెక్టా కాదా? కాదు సార్. సిద్ధు ఉన్నా? మానస, ఆక్ష, శశాంక్ వీళ్ళందరూ ఉన్నారా? కాదు. వాట్ ఈస్ ద రీజన్స్? రిటర్న్ రిప్రజెంటేటివ్ ఒకటే తీసుకొని అప్లై అవ్వకూడదు సార్. యాజ్ పర్ విచ్ స్టాండర్డ్? 580. యాజ్ పర్ ఎస్ఏ 580, రిటర్న్ రిప్రజెంటేషన్ ఈజ్ అన్ ఆడిట్ ఎవిడెన్స్, బట్ it is not sufficient and appropriate audit evidence. It is not sufficient and appropriate audit evidence. Okay, so this is the thing. This is the thing. Okay. అలాగే సో అంటే ఏంటి అంటే రిటర్న్ రిప్రజెంటేషన్ ఈజ్ నాట్ ఎ సోల్ ఆడిట్ ఎవిడెన్స్. అది బేసిక్ పాయింట్. ఓకే, దాన్ని పక్కన పెట్టండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ అని చెప్పి ఇందాక మనం ఇక్కడ 2 గీతలు గీసాం, అక్కడ కుదరలేదు, ఇప్పుడు రాద్దాం. రిటర్న్ రిప్రజెంటేషన్ పర్పస్ ఏంటంటే, ఓకే ఇట్ ఈస్ అన్ ఆడిట్ ఎవిడెన్స్, బట్ అసలు రిటర్న్ రిప్రజెంటేషన్ మనం ఎందుకు తీసుకుంటాం? Why will take a written representation? అంటే to confirm matter, either to confirm a certain matter, to confirm a certain matter, to confirm a certain matter, or to support another audit evidence, to support other audit evidence, other audit evidence. మా వాట్ ఇస్ ద పర్పస్ అమ్మా? ఎందుకు తీసుకుంటాం రిటర్న్ రిప్రజెంటేషన్? 2 reasons. ఏమిటి అవి? Confirm certain matter. Confirm certain matters. Next, Support other audit evidence. to support other audit evidence. Okay, అంటే ఏంటంటే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసు, మనకి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలుసు, ఆ ఇన్ఫర్మేషన్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదా మేనేజ్మెంట్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మేనేజ్మెంట్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నౌ ఐ విల్ ఆస్క్ ది మేనేజ్మెంట్ వెదర్ దే హ్యావ్ డిశ్చార్జ్డ్ దట్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ పర్ ఎస్ఏ 210. ఎస్ఏ 210లో వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మేనేజ్మెంట్ని వెళ్ళంగానే అడుగుతాను అనమాట. నేను ఏమని అడుగుతానంటే, యాజ్ పర్ ఎస్ఏ 210 నువ్వు నీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్లో రాసి ఉంచావు కదా, మరి ఇప్పుడు అవన్నీ కూడా సాటిస్ఫై చేసావా అని అడుగుతాను. అమ్మా అది ఒక మ్యాటర్ని కన్ఫర్మ్ చేయడమేగా. ఎస్ఆర్ నో? సో అంటే ఐదర్ అప్పుడు మేనేజ్మెంట్ ఏమంటదంటే ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ మీద రాసిస్తుంది నాకు, ఒక లెటర్ హెడ్ మీద, మేనేజ్మెంట్ లెటర్ హెడ్ మీద, డియర్ ఆడిటర్ we have fulfilled our fundamental responsibilities అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే, అండ్ టు సపోర్ట్ అదర్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కెన్ ఐ కన్సిడర్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఈజ్ అన్ ఆడిట్ ఎవిడెన్స్? ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఈజ్ అన్ ఆడిట్ ఎవిడెన్స్ ఆర్ నాట్? Yes, sir. సో నేను ఒక ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ద్వారా నేను ఒక ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్ చేశాను. సో నేనేమంటానంటే, నాకు అప్పటికీ డౌట్గా ఉంది. ఏమని? ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అనేది
జెన్యూనా కాదా? ఓకే, ఆడిటర్స్ వాళ్ళ క్లయింటేనా, ఫేక్ క్లయింటా? అంటే డేటాలో ఫేక్ క్లయింట్స్ని పెట్టి వాళ్ళకి ఫోన్ చేసి ఆడిటర్ మీకు ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ పంపుతున్నాడు, అది మీరు యాక్సెప్ట్ చేసి ఈ వాల్యూయే పంపండి అని చెప్పి వాళ్ళు చేయొచ్చు. చేసే ఛాన్స్ ఉందా లేదా? ఫేక్ డేటాని పెట్టి. ఓకే, సో అటువంటప్పుడు సో నేను ఇదొక ఆడిట్ ఎవిడెన్స్ నాకు. ఓకేనా, ఈ ఆడిట్ ఎవిడెన్స్ కి సపోర్టింగ్ గా నేను ఏం తీసుకుంటానంటే మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఐ విల్ టేక్ ఏ రిటర్న్ రిప్రజెంటేషన్. ఏమని తీసుకుంటా అంటే దట్ డెటార్ ఈజ్ అ జెన్యూన్ డెటార్ అండ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ కన్ఫర్మ్డ్ అని చెప్పి వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్స్ ఇలా ఉన్నాయి, ఎప్పటి నుంచో ఇలా మెయింటైన్ అవుతున్నాడు అని చెప్పి ఏదో ఒక సపోర్టింగ్ ఎవిడెన్స్ అనేది నేను తీసుకుంటాను. అంటే ఒకటి ఐదర్ టు కన్ఫర్మ్ ఏ మ్యాటర్, సెకండ్ థింగ్ ఆర్ టు సపోర్ట్ అన్ అదర్ ఆడిట్ ఎవిడెన్స్. ఓకేనా, ఇప్పటికీ మీకు 3 పాయింట్లు తెలిసినాయి అమ్మా. ఏమేంటంటే ఒకటి, రిటర్న్ రిప్రజెంటేషన్ ఏ పర్పస్ కి తీసుకుంటారు? To confirm a certain matter. అండ్ టు సపోర్ట్ ఎవిడెన్స్. ఓకేనా, అదొకటి. తర్వాత కెన్ ఐ కన్సిడర్ రిటర్న్ రిప్రజెంటేషన్ యాజ్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్? No, sir. No, it is just treated as an audit evidence and we cannot consider its own written representation ఒక్కదాన్ని నేను సఫిషియంట్ అండ్ అప్రాపరియేట్ ఆడిట్ ఎవిడెన్స్ కింద తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ మా now let us see the objectives. Of the standard. ప్రతి స్టాండర్డ్ కి ఆబ్జెక్టివ్ ఉంటుంది. Now let us see the objectives of SA 580. First thing, to obtain a written representation that management has discharged their fundamental responsibilities. మా ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే జనరల్ గా మీరు చెప్పండి అమ్మా. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా కొన్ని చెప్పండి మీరు. ఈ పాటకి మీకు చాలా వచ్చి ఉండాలి. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పండి. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఇంటర్నల్ కంట్రోల్ అవి సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేయడం, మెయింటెనెన్స్ అండ్ ఓకే ఇంప్లిమెంటేషన్, డిజైన్, ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్. నెక్స్ట్ ఇంకా ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ ఎర్రర్ ఎవరి రెస్పాన్సిబిలిటీ? మేనేజ్మెంట్ సార్. ఆడిటర్ది కాదా అమ్మా? ఆడిటర్ అంత డౌట్ పడకూడదు మీరు. ఆడిటర్కి ఎక్కడ కూడా ఆబ్జెక్టివ్ లో ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ ఎర్రర్ అనేది రెస్పాన్సిబుల్ కాదు ఎక్కడ కూడా. ఆడిటర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్, అదే రెస్పాన్సిబిలిటీ. ఓకేనా, ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, ఎంసీక్యూ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అంటే మీరు ఇంప్లిమెంటేషన్, ఇంటర్నల్ కంట్రోల్స్ అవి చెప్తున్నారు. ఇంకా ఎవాల్యుయేషన్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్, అజంప్షన్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. ఓకేనా, యాజ్ పర్ SA 570. ఓకేనా, సో లాట్ మోర్ ఉంటాయి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్. ప్రొవైడింగ్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ టు ది ఆడిటర్. ఓకే, సో ఇవన్నీ కూడా ఓకేనా, ఇవన్నీ కూడా వాళ్ళ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిటర్ ఏం చేయాలంటే యాజ్ పర్ SA 580 కంపల్సరీ ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి? మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. ఏమనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి డిశ్చార్జ్ చేశారు. ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ పర్ SA 210 అనేవి వాళ్ళు డిశ్చార్జ్ చేశారు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. నెక్స్ట్ టు సపోర్ట్
obtain a written representation to support other audit evidence. మన దగ్గర ఆడిట్ చేసేటప్పుడు మనకి ఏమన్నా డేటా వస్తే, ఒక ఆడిట్ ఎవిడెన్స్ ఏమైనా అవైలబుల్ అయితే దానికి కన్ఫర్మేషన్ కింద మనం మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది వచ్చిన తర్వాత టు రెస్పాండ్ అప్రాప్రియేట్లీ ఏంటి ఏమన్నాడు అంటే, ఈ స్టాండర్డ్ ప్రకారం ఏం చెప్తున్నాడంటే, మేనేజ్మెంట్ రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఐ నీడ్ టు రెస్పాండ్ అప్రాప్రియేట్లీ అంటున్నాడు. ఏంటమ్మా అప్రాప్రియేట్ గా రెస్పాండ్ అవడం అంటే దాని అర్థం ఏమై ఉంటుంది మీరు చెప్పండి. నేను అడిగిన దాని ప్రకారం మేనేజ్మెంట్ రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చేశారు. ఇచ్చినప్పుడు నా రెస్పాండ్ ఏంటి ఏమై ఉండొచ్చు చెప్పండి, ఏమైనా ఐడియా ఉందా? అంటే రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అయినాయి అనుకో పర్వాలేదు. కానీ మన దగ్గర ఉన్న ఆడిట్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్ ఇచ్చిన రిటర్న్ రిప్రజెంటేషన్ కాంట్రరీగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, యాజ్ అన్ ఆడిటర్గా మీరు ఏం చేస్తారమ్మా? మీరు ఏం చేస్తారు? మనం ఫైండ్ అవుట్ చేసిన ఆడిట్ ఎవిడెన్స్ ఒకలా ఉంది, అందులో డేటా. మేనేజ్మెంట్ని అడిగితే వాళ్ళు ఇచ్చిన రిటర్న్ రిప్రజెంటేషన్ లో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకలా ఉంది, రెండింటికి మ్యాచ్ అవ్వట్లేదు. మీరు యాజ్ అన్ ఆడిటర్ గా వాట్ డూ యూ పీపుల్ విల్ థింక్ అబౌట్ దట్? మిస్టేట్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే మేనేజ్మెంట్ యొక్క హానెస్టీ గురించి మనకు డౌట్ వస్తుంది, అంతేనా? ఎస్ఆర్నో అంతే కదమ్మా. రిటర్న్ రిప్రజెంటేషన్ లో కూడా వాళ్ళు అబద్ధం ఆడారంటే మేనేజ్మెంట్ యొక్క హానెస్టీ మీద మనకు డౌట్ వస్తుందిగా. అలాగే ఎప్పుడైతే మనకు ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ డౌట్ వచ్చిందో అంతకుముందు మనకి ఏమన్నా రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు వేరే వేరే మ్యాటర్స్ లో, వాటి మీద కూడా డౌట్ వస్తుంది రాదా? ఒకసారి దొంగ అంటే అన్నిసార్లు కూడా మాక్సిమం అన్ని దొంగనే అంటారు కదా. అవును, ఒకసారి అబద్ధం చెప్తే మిగతా అన్ని చోట్ల అబద్ధం చెప్పాడని అంటారు. వాడు నిజం చెప్పినా అబద్ధం అనే అనుకుంటారు, బికాస్ దట్ ఈస్ హ్యూమన్ సైకాలజీ. ఓకేనా? సో అంటే దట్ ఈస్ అంటే వాటన్నిటిని ఏమంటారు? మనం అయ్యే రెస్పాండ్. రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత డేటా ఓకేనా కాదా? డేటా కనుక నాట్ ఓకే అయితే వి షుడ్ రెస్పాండ్ అప్రాపరేట్లీ. ఓకేనా? సో దీస్ ఆర్ ది అబ్జెక్టివ్స్. ఓకే, రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చి అందులో ఉన్న డేటా రాంగ్ అయితే ఒకలా రెస్పాండ్ అవుతాం మీరు అన్న పాయింట్. అసలు రిటర్న్ రిప్రజెంటేషన్ ఇమ్మంటేనే అసలు ఇవ్వలేదు, వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది చెప్పండి? ఒక మ్యాటర్ మీద నేను రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వమని అడిగానమ్మా, ఓకేనా? మేనేజ్మెంట్ నువ్వు ఈ ఆర్గనైజేషన్ లో, ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో, ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో నువ్వు ఏ ఫ్రాడ్ చేయలేదని చెప్పి నాకు రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వి అని అడిగాను. మేనేజ్మెంట్ వాళ్ళు ఇవ్వను అని అన్నారు. మీ రెస్పాన్స్ యాజ్ అన్ ఆడిటర్ గా హౌ విల్ యూ రెస్పాండ్ ఫర్ దట్ రిజెక్షన్? టీసీడబ్ల్యూజీకి కమ్యూనికేట్ చేయాలి. నీ ఒపీనియన్ ఏంటి? ఓకే, కమ్యూనికేట్ చేస్తావు, బట్ నువ్వేమనుకుంటావు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయనుకుంటావా, లేదంటే ఫ్రాడ్ జరిగిందని అనుకుంటావా? ఫ్రాడ్ జరిగిందని అనుకుంటారు. ఫ్రాడ్ జరుగుతుందని తెలిసిన నువ్వేం చేయాలమ్మా? నీ రిక్వైర్మెంట్, నీకున్న డ్యూటీ ఏంటి చెప్పు? కంపెనీస్ యాక్ట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ కమ్యూనికేట్ చేయాలి ఉంటుంది. ఒకవేళ ఫ్రాడ్ మోర్ దెన్ ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేయాలంటది. మా 143(12) ప్రకారం
ఫ్రాడ్ జరిగితేనే రిపోర్ట్ చేయాలా, ఫ్రాడ్ జరుగుతుందని మనకు అనిపించిన రీజన్స్ టు బిలీవ్ ఉన్నా రిపోర్ట్ చేయొచ్చా? రీజన్స్ టు బిలీవ్ ఉన్నా చేయాల్సి. మరి ఇప్పుడు మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ ఫ్రాడ్ చేయలేదని చెప్పి రిటర్న్ రిప్రజెంటేషన్ ఇమ్మన్నా, మేనేజ్మెంట్ ఇవ్వలేదు. నౌ వెదర్ యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ ఏ రీజన్స్ టు బిలీవ్? ఎస్ సార్. అంటే మనం వెంటనే చెప్పలేము, బట్ ఎస్ దేర్ ఇస్ ఎ ఛాన్స్. సింపుల్ గా చెప్పాలంటే రిటర్న్ రిప్రజెంటేషన్ ని మన కామన్ లాంగ్వేజ్ లో ఏమంటామంటే ప్రామిస్ అంటాం, అంతేగా? సింపుల్ గా చెప్పాలంటే రిటర్న్ రిప్రజెంటేషన్ ని ప్రామిస్ అంటాం, అంతే. ఓకేనా? సో మేనేజ్మెంట్ ఒక కన్ఫర్మేషన్ చేస్తుంది అంటే వాళ్ళంతటా వాళ్ళు మనకి ప్రామిస్ చేసినట్టు. ఆ ప్రామిస్ కూడా ఎలా చేసినట్టు? రిటర్న్ రిప్రజెంటేషన్ అంటే డాక్యుమెంటరీ ఫామ్ లో చేసినట్టు. దొరికిపోతారుగా. ఫ్యూచర్ లో ఏదన్నా ఇన్ఫర్మేషన్ కాంట్రరీగా వచ్చిందనుకో, మేనేజ్మెంట్ కి ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపించి అప్పుడు ఇలా అన్నాం ఇప్పుడు అలా అన్నాం అని మనం ఫైట్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ సార్, ఇది ఆబ్జెక్టివ్స్. ఓకే సార్, ఫ్రమ్ హూమ్ ఐ నీడ్ టు అబ్టైన్ రిటర్న్ రిప్రజెంటేషన్. ఫ్రమ్ హూమ్ ఐ నీడ్ టు అబ్టైన్ రిటర్న్ రిప్రజెంటేషన్. ఎవరెవరి దగ్గర నుంచి తీసుకోవాలి? చెప్పండి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఒక డౌట్ ఉంది నాకు, లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ డౌట్ ఉంది. ఓకే. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి రిలేటెడ్. ఓకే, నేను రిటర్న్ రిప్రజెంటేషన్ ఎవరిని అడగాలమ్మా? పర్సన్స్ రెస్పాన్సిబుల్ టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. వెరీ గుడ్. అంటే ఇందాక దాకా మీరు మేనేజ్మెంట్, టీసీడబ్ల్యూజీ ఇవన్నీ అన్నారు కదా, కానీ ఈ పాయింట్ లో మేనేజ్మెంట్ లో చాలా మంది ఉంటారు. ఒకళ్ళు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటారు, ఒకళ్ళు ఆపరేషన్స్ మేనేజర్ ఉంటారు, ఒకళ్ళు సమ్ అదర్ మేనేజర్స్ ఉంటారు. ఓకేనా? వేరే వేరే ఆపరేషన్స్ చూసుకునే వాళ్ళు ఉంటారు. సో అంటే మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో అప్రాప్రియేట్ మేనేజ్మెంట్ ని అడగాలి. ఎవరిని అడగాలి? Appropriate management. అప్రాప్రియేట్ మేనేజ్మెంట్ అడగాలి. ఒక్కోసారి ఆ అప్రాప్రియేట్ మేనేజ్మెంట్ అంటే లో లెవెల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ గా టీసీడబ్ల్యూజీ కూడా అవ్వచ్చు. ఒకవేళ మ్యాటర్ కనుక మేనేజ్మెంట్ హ్యాండిల్ చేసే మ్యాటర్ అయితే మేనేజ్మెంట్ ని అడగొచ్చు. ఒకవేళ మేనేజ్మెంట్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అడగాలంటే అది టీసీడబ్ల్యూజీని అడగొచ్చు. అర్థమైందమ్మా మీకు? మ్యాటర్ యొక్క సీరియస్నెస్ ని బట్టి కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి కానీ మన రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలనేది మనం అడగాలి. ఓకే. నెక్స్ట్, అండ్ అప్రాపరేట్ మేనేజ్మెంట్. ఓకే, అప్రాపరేట్ మేనేజ్మెంట్ తో పాటు పర్సన్స్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది సబ్జెక్ట్. పర్సన్స్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది సబ్జెక్ట్. మనం అడిగే ఇన్ఫర్మేషన్ గురించి ఆ పర్సన్ కి తెలిసి ఉండాలి. ఆల్రెడీ ఈ పాయింట్ మనం ఇంకో స్టాండర్డ్ లో చదువుకున్నాం, అర్థం చేసుకున్నాం. ఏ స్టాండర్డ్ అది చెప్పండి? మనం అడిగే ఇన్ఫర్మేషన్ పర్సన్స్ హ్యావింగ్ ది నాలెడ్జబుల్ పర్సన్ దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పి మనం ఒక స్టాండర్డ్ లో చదివాం, గుర్తుందా? SA 500 లో ఎంక్వైరీస్. SA 500 కాదమ్మా, SA 500 ఫర్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ చదువుకునేటప్పుడు ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ లో అటుపక్క పర్సన్ మనకి నాలెడ్జబుల్ పర్సన్ అయి ఉండాలని చెప్పాను, గుర్తుందా? yes sir. ఓకే. సో తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఎంటిటీ యొక్క CEO దగ్గర నుంచి తీసుకోవచ్చు, CFO దగ్గర నుంచి తీసుకోవచ్చు, ఆర్ హై లెవెల్ పర్సన్స్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఎవరి దగ్గర నుంచైనా మనం రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఏరియాస్ వేర్ రిటర్న్ రిప్రజెంటేషన్ రిక్వైర్డ్. ఏరియాస్ వేర్ రిటర్న్ రిప్రజెంటేషన్ రిక్వైర్డ్. Areas where a written representation required. ఓకే. సో జనరల్ గా రిటర్న్ రిప్రజెంటేషన్ అనేవి ఎదుటి వాళ్ళు వాళ్ళ డ్యూటీని డిశ్చార్జ్ చేశారా లేదా అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. బేసికల్లీ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్ మనకి యాజ్ పర్ SA 580 మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ డిశ్చార్జ్ చేశారా లేదా అనేది మెయిన్ గా తెలుసుకోవడానికి
మనం రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది తీసుకుంటాం. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్, అందులో ఏ టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ డిశ్చార్జ్ చేశారా లేదా? ఏ టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అమ్మా? ఏ టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్? Fundamental responsibility. ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ది ప్రిపరేషన్ అండ్ presentation of financial statements, PPFS. Preparation and presentation of financial statements. Okay na? As per FRFW. FRFW అంటే ఏంటమ్మా? Financial reporting framework. Financial reporting framework. Okay na? Preparation and presentation of financial statements as per applicable financial reporting framework. Okay. Next, information. Next written representation దేనికంటే stating that management has provided the auditor of required information అంటే ఆడిటర్ అడిగిన ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆడిట్ జరిగిన ట్రాన్సాక్షన్స్ గురించి, ఈవెంట్స్ గురించి ఆడిటర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ అడిగారో ఆ 100% ఇన్ఫర్మేషన్ మేము ఆడిటర్ కి ప్రొవైడ్ చేశాము అని రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి ఆడిటర్. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి రిటర్న్ రిప్రజెంటేషన్ లో కూడా మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ రాసి ఉండాలి. రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకున్నప్పుడు చేశారా చేయలేదని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఉండాలి. ఉన్న తర్వాత అప్పుడు వాళ్ళు ఆ మ్యాటర్ ఫాలో అయ్యారా ఫాలో అవ్వలేదా అనే విషయం తీసుకోవాలి. ఓకేనా? క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ కాస్ట్ ఆర్ నెట్ రియలైజబుల్ వాల్యూ చేయాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, వాళ్ళు కాస్ట్ కి చేశారో నెట్ రియలైజబుల్ వాల్యూ చేశారో నాకు తెలియట్లేదు. సో ఐ ఆస్క్డ్ ది మేనేజ్మెంట్ దట్ మీరు వాల్యుయేషన్ ఎలా చేశారో ఇవ్వమని చెప్పాను. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ప్రకారం క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ ఎలా చేశారో నాకు రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వమని అడిగాను. మేనేజ్మెంట్ వాళ్ళు డైరెక్ట్ గా కాస్ట్ ఆర్ నెట్ రియలైజబుల్ వాల్యూ అని చెప్పి రాసి ఇచ్చేశారు వాళ్ళ లెటర్ హెడ్ మీద. సరిపోతుందా? అది అర్థం అవుతుందా? అర్థం కాదు. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చే రిటర్న్ రిప్రజెంటేషన్ లో మనం ఏ మ్యాటర్ అడిగాము, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, సో అది ఫాలో అయ్యారా లేదా ఒక ఫార్మాట్ ప్రకారం చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఆర్ సమ్ టైమ్స్ obtained as per some other standards also. Obtain written representation as required by other standards also, on auditing also. అంటే వేరే స్టాండర్డ్స్ ప్రకారం కూడా రిటర్న్ రిప్రజెంటేషన్స్ కావాలంట. ఏంటి? ఒకటి SA 210 ప్రకారం కావాలి, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ డిశ్చార్జ్ చేశారా లేదా. నెక్స్ట్ SA 570 ఏంటమ్మా? SA 570 ఏంటమ్మా? గోయింగ్ కన్సర్న్ అంటే మేనేజ్మెంట్ దగ్గర నుంచి మనం ఇది కూడా తీసుకోవాలి రిటర్న్ రిప్రజెంటేషన్. దీనికి మీరు ఎవాల్యుయేట్ చేసిన గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ పర్ఫెక్ట్ అయినా అప్రాపరేట్ అని మీకు అనిపిస్తుందా అని చెప్పి వీ నోట్ టు అబ్టైన్ ఏ రిటర్న్ రిప్రజెంటేషన్. అంటే ఇక్కడ రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది 580 ప్రకారం తీసుకున్నానా, ఇక్కడ 570లో అవసరం వచ్చింది కాబట్టి తీసుకున్నానా? చెప్పండి అమ్మా. 580 ప్రకారం తీసుకున్నానా, కానీ 570లో అవసరం ఉంది కాబట్టి తీసుకున్నానా నేను రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది? 570 ప్రకారం గోయింగ్ కన్సర్న్ వాళ్ళు తీసుకున్నారో లేదా అనేది మనం వీ నీడ్ టు అబ్టైన్ రిటర్న్ రిప్రజెంటేషన్. ఓకేనా? నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ నేను చదువుకున్నాం మనం. సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అన్నిటిని కూడా
ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ప్రాపర్ గా అడ్జస్ట్ చేయాల్సింది, ప్రాపర్ గా డిస్క్లోజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? సబ్సీక్వెంట్ ఈవెంట్స్ ని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ప్రాపర్ గా అడ్జస్ట్ చేయాల్సింది, ప్రాపర్ గా డిస్క్లోజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మేనేజ్మెంట్. మేనేజ్మెంట్. మరి మేనేజ్మెంట్ చేసిందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? ఓకేనా? దెన్ వీ నీడ్ టు అబ్టైన్ ఏ రిటర్న్ రిప్రజెంటేషన్ హియర్ ఆల్సో. మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి అడుగుతాను, డియర్ మేనేజ్మెంట్, హ్యావ్ యూ కన్సిడర్ ది ఆల్ ది సబ్సీక్వెంట్ ఈవెంట్స్? సబ్సీక్వెంట్ ఈవెంట్స్ అన్ని కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిఫ్లెక్ట్ చేసావా? యాజ్ పర్ యువర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం అడ్జస్ట్ చేయాలి కదమ్మా, అవన్నీ చేసావా లేదా అనేది నేను మేనేజ్మెంట్ని అడుగుతాను. మేనేజ్మెంట్ నాకు ఫోన్లో సమాధానం చెప్తే కుదరదు, రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. మా అర్థమైందా మీకు? అంటే నాట్ ఓన్లీ యాజ్ పర్ 580, నాట్ ఓన్లీ యాజ్ పర్ SA 580, we need to obtain the written representation with respect to some other standards also. With respect to some other standards also. At that time, ఆ స్టాండర్డ్స్ లో సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆడిటర్ నీడ్స్ టు అబ్టైన్ రిటర్న్ రిప్రజెంటేషన్. మా అర్థమైందా? ఓకే, నెక్స్ట్ రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది ఎప్పటి వరకు తీసుకోవాలి? ఓకే, ఇది 31st మార్చ్ అమ్మా. ఓకే, ఇది 1st ఏప్రిల్. ఇది మన ఫినాన్షియల్ ఇయర్, ఆడిట్ రిలేటెడ్ ఇయర్ 31st మార్చ్. తర్వాత 30th జూన్. ఈ 30th జూన్ నేను ఆడిట్ రిపోర్ట్ ఇస్తున్నాను. క్లోజింగ్ డేటు, స్టార్టింగ్ డేటు. ఓకే, నేను ఇప్పుడు రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది ఎక్కడి వరకు ఉన్న మ్యాటర్స్ ఎప్పుడు లోపు తీసుకోవచ్చు? క్లోజింగ్ నుంచి ఆడిట్ రిపోర్ట్. ఓకే, అంటే నేను ఎప్పుడైతే ఆడిట్కి వచ్చానో అంటే అక్కడ వరకు, అంటే లాస్ట్ డేట్ ఆడిట్ రిపోర్ట్ డేట్ ఏదైతే ఉందో, ఆడిట్ రిపోర్ట్ డేట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకోవచ్చుగా. ఒక గంటలో ఆడిట్ రిపోర్ట్ ఇస్తున్నాను అనగా గంట ముందు కూడా నేను రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోవచ్చు. సో ఇన్ ఆల్ దిస్ పీరియడ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఇన్ ఆల్ దిస్ పీరియడ్ ఐ కెన్ టేక్ ద రిటర్న్ రిప్రజెంటేషన్. ఓకే, కెన్ ఐ టేక్ ద రిటర్న్ రిప్రజెంటేషన్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్? ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసాను, ఇచ్చేసిన తర్వాత రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవచ్చా? దిస్ ఇస్ మై క్వశ్చన్. నౌ కెన్ ఎనీవన్ ప్లీజ్? మా వైల్డ్ గెస్ చేయండి, తీసుకోవచ్చా తీసుకోకూడదు? తీసుకోవచ్చు సార్. సరే, యువర్ ఆన్సర్ ఈజ్ ఎస్, రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవచ్చు. మా టెల్ మీ వన్ థింగ్, రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది ఆడిట్ ఎవిడెన్స్ ఏనా? ఇట్ మే నాట్ బి సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్, బట్ ఇట్ ఈస్ ఆడిట్ ఎవిడెన్స్. ఎస్ ఆర్ నో? ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆడిట్ ఎవిడెన్స్ తీసుకున్నాడు ఇక్కడ ఆడిటర్. అంటే ఆడిట్ రిపోర్ట్ లో ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అతను కంప్లీట్ గా ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోలేదనేగా అర్థం. ఇస్తాను అంటే ఆడిట్ రిపోర్ట్ ఆడిట్ ఎవిడెన్స్ ఎప్పుడు తీసుకున్నాడు? రిటర్న్ రిప్రజెంటేషన్ ఫామ్ లో ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తీసుకున్నాడు. ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆడిట్ ఎవిడెన్స్ తీసుకున్నాడు. కానీ ఎప్పుడు తీసుకోవాలి ఆడిట్ ఎవిడెన్స్ అనేది? బిఫోర్ ఇష్యూయింగ్ అన్ ఒపీనియన్ తీసుకోవాలి. ఓకేనా? ఒకవేళ మనం ఇక్కడ తీసుకున్నాం అంటే రిటర్న్ రిప్రజెంటేషన్ అంటే వితౌట్ హ్యావింగ్ అబ్టైన్డ్ ఆడిట్ ఎవిడెన్స్ ఐ హ్యావ్ ఇష్యూడ్ అన్ ఆడిట్ ఒపీనియన్. అంతే కదమ్మా? కంప్లీట్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోకుండానే నేను ఆడిట్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినట్టేగా సార్? నో, అంతే కదమ్మా? కంప్లీట్ ఎవిడెన్స్ ఉందా ఇక్కడ? చెప్పండి. ఆడిట్ ఒపీనియన్ ఇచ్చే రోజున కంప్లీట్ ఎవిడెన్స్ ఉందా? లేదు. ఇక్కడ ఎవిడెన్స్ తీసుకోకుండా ఆడిట్ అయిపోయిన తర్వాత ఎవిడెన్స్ తీసుకున్నాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది? వితౌట్ హ్యావింగ్ అబ్టైన్డ్ సఫిషియంట్ అండ్ అప్రాపరియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఆడిటర్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. అంటే ఇక్కడ మనం ఇచ్చిన ఆడిట్ ఒపీనియన్ అప్రాపరియేట్ అయ్యే ఛాన్స్ ఉందా, ఇన్అప్రాపరియేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందా?
Inappropriate. It will be inappropriate audit opinion. It will be called as a inappropriate audit opinion. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఆడిట్ రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ తీసుకోవచ్చా? Now tell me, can I take a written representation after the date of audit report? No. Yes or no? No, sir. No, sir. Very good. Sorry, no, correct. Okay, na? So you cannot take the written representation after the date of audit report. If you want to take the audit report, written representation, you can take all the written representation before the date of audit report. Before the date of audit report. Okay. Next. Okay. Written representation. What if we have a doubt on written representation? చెప్పండి అమ్మా. అంటే వాళ్ళు ఇచ్చిన రిటర్న్ రిప్రజెంటేషన్ మీద నాకు డౌట్ఫుల్ గా ఉంది, అది నమ్మొచ్చా నమ్మకూడదా అని. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఏం చేయాలి? నమ్మొచ్చా నమ్మకూడదా? మేనేజ్మెంట్ రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చేసారమ్మా, అడగంగానే వెంటనే ఒక పేపర్ మీద సైన్ చేసి నీకు కావాల్సింది రాసుకో అని చెప్పి రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు నాకు. అంటే దాని అర్థం ఏంటి? మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా ఉన్నారనా లేరనా? డౌట్ ఉంది నాకు వాళ్ళు ఇచ్చిన రిటర్న్ రిప్రజెంటేషన్ మీద, WR మీద. ఏం చేయాలి? ఎట్ ద టైమ్ I need to evaluate the competence and integrity of the management. Competence and integrity of the management. Management యొక్క కాంపిటెన్స్ గురించి, దాని యొక్క ఇంటిగ్రిటీ అంటే హానెస్టీ గురించి, క్యాపబిలిటీస్ గురించి మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఎవాల్యుయేట్ చేసి మనకి హానెస్ట్ అంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఆడిట్ ఎక్స్పీరియన్స్ కానీ, లేదంటే బయట ఉన్న ఆర్గనైజేషన్ యొక్క గుడ్ బిహేవియర్ని చూసి కానీ మనకి ఓకే మేనేజ్మెంట్ హానెస్ట్ గానే ఉంటుంది అని మనకు అనిపిస్తే దెన్ వీ కెన్ యాక్సెప్ట్ ద రిటర్న్ రిప్రజెంటేషన్. హానెస్ట్ గా ఉంటే వీ కెన్ యాక్సెప్ట్ ద రిటర్న్ రిప్రజెంటేషన్. If not, then we will issue a disclaimer of opinion. అర్థమైందమ్మా మీకు? ఓకేనా? సో అంటే మేనేజ్మెంట్ యొక్క హానెస్టీ కనుక మనకి డౌట్ఫుల్ గా ఉంటే, అంత హానెస్ట్ కాదంటే వీ కెనాట్ యాక్సెప్ట్ ది రిటర్న్ రిప్రజెంటేషన్. ఓకేనా? మన దగ్గర ఆడిట్ ఎవిడెన్స్ లేనట్టే. ఎప్పుడైతే మన దగ్గర ఆడిట్ ఎవిడెన్స్ లేదో అప్పుడు మనం అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వచ్చా? ఎప్పుడైతే మన దగ్గర ఆడిట్ ఎవిడెన్స్ లేదో అప్పుడు మనం అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వచ్చా? నో సార్. నో. సో ఆడిట్ ఎవిడెన్స్ లేనట్టుగా రిటర్న్ రిప్రజెంటేషన్ మనం యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు మనం ఏ ఒపీనియన్ ఇవ్వచ్చు? ఐదర్ వి కెన్ ఇష్యూ ఎ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఆర్ డిస్క్లైమర్ ఒపీనియన్. ఓకేనా? నెక్స్ట్. ఓకే, నేను రిటర్న్ రిప్రజెంటేషన్ అడిగాను, బట్ మేనేజ్మెంట్ హ్యాస్ నాట్ ప్రొవైడెడ్ మీ. మేనేజ్మెంట్ని అడిగితే మేనేజ్మెంట్ ఇవ్వలేదు నాకు రిటర్న్ రిప్రజెంటేషన్. ఒక మ్యాటర్ గురించి అడిగాను, సేల్స్ ఇన్వాయిసెస్ గురించి కానీ, ఎక్స్పెన్సెస్ జెన్యూన్ అని కానీ, ఓకేనా, ఫిక్స్డ్ అసెట్స్ అన్నీ ఉన్నాయని కానీ, మీరు బ్యాలెన్స్ షీట్లో ఫిక్స్డ్ అసెట్స్ చూపించారు కదా, ల్యాండ్ అండ్ బిల్డింగ్, అవన్నీ నిజంగానే ఉన్నాయని చెప్పి నాకు రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వమని అడిగాను. మేనేజ్మెంట్ ఇవ్వనన్నారు. ఓకేనా? సో అలాగా
సమ్ ఇష్యూస్ మీద నేను అడిగాను, వాళ్ళు ఇవ్వనని చెప్పారు. మరి యాజ్ అన్ ఆడిటర్గా మీరు ఏం చేస్తారు వెన్ ఎవర్ ది రిటర్న్ రిప్రజెంటేషన్ ఇస్ నాట్ ప్రొవైడెడ్? వాట్ యూ విల్ డూ? ఏం చేస్తారమ్మా? చెప్పండి. ఇందాకనే చెప్పాను, రిటర్న్ రిప్రజెంటేషన్ అడిగినప్పుడు ఇవ్వకపోతే మీకు ఏమనిపిస్తుంది? మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ ఉన్నాయని సార్. ఎస్, వెరీ గుడ్. అంటే ఎప్పుడైతే మేనేజ్మెంట్ రిటర్న్ రిప్రజెంటేషన్ ప్రొవైడ్ చేయదో, దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ కమ్యూనికేట్ ద మ్యాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ కమ్యూనికేట్ ది మ్యాటర్ టు టీసీడబ్ల్యూజీ. వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. మేనేజ్మెంట్ ఈస్ నాట్ ప్రొవైడింగ్ రిటర్న్ రిప్రజెంటేషన్ యాజ్ ఆస్క్డ్ బై మీ. సో అని మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రీచెక్ ది ఇంటిగ్రిటీ. ఈ పాయింట్లో కూడా మేనేజ్మెంట్ యొక్క హానెస్టీ లెవెల్స్ని చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వట్లేదు, ఇంతకుముందు ఇచ్చారుగా, మరి అవి కరెక్టా కాదా అనేది మనం ఒకసారి మళ్ళీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎవాల్యుయేట్ చేసుకొని ఓకే రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, బట్ పాసిబుల్ ఎఫెక్ట్ ఏంటి? రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వకపోతే ఆడిట్ అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్సే కదమ్మా. ఎస్ఆర్ నో? సార్ అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్ లో రెండు ఉంటాయి మనకి. ఐదర్ మనం క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వచ్చు, లేదా ఏ ఒపీనియన్ ఇవ్వచ్చు? డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇవ్వచ్చు. మరి అప్పుడు క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలా, డిస్క్లైమర్ ఒపీనియన్ ఇవ్వాలా అంటే అది ఎలా తెలిసింది? దేని బేస్ మీద చెప్తాను నేను? మెటీరియల్ ఇన్ పెర్వేజ్. పాసిబుల్ ఎఫెక్టా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఎఫెక్ట్ ఏంటి? ఆడిట్ ఎవిడెన్స్ లేకపోతే మిస్స్టేట్మెంట్ అయ్యే పాసిబుల్ ఎఫెక్ట్ ఏంటి? వాట్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎఫెక్ట్? వాట్ ఈస్ ద పాసిబుల్ ఎఫెక్ట్ ఆఫ్ మిస్స్టేట్మెంట్? అప్పుడు ఆ మిస్స్టేట్మెంట్ మెటీరియల్ అండ్ పెర్వేజా, మెటీరియల్ అండ్ నాట్ పెర్వేజ్ అనేది మనం డిటర్మైన్ చేసుకోవాలి. మెటీరియల్ అండ్ పెర్వేజ్ అనుకో డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇస్తాము. మెటీరియల్ బట్ నాట్ పెర్వేజ్ అయితే we will issue qualified opinion. అర్థమైందమ్మా మీకు? ఓకే. Yes sir. So this is how we should evaluate the situation where management has not provided the written representation. Either మనం క్వాలిఫైడ్ ఒపీనియన్ అయినా ఇవ్వచ్చు, లేదంటే డిస్క్లైమర్ ఒపీనియన్ అయినా ఇవ్వచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా, రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వకపోతే అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్ కింద తీసుకోవాలి. అట్ దట్ టైమ్ we may issue a qualified opinion or a disclaimer of opinion. ఓకేనా మా? ఒకసారి మీరు పేజ్ నెంబర్ 14.1లోకి రండి. కమ్ టు పేజ్ నెంబర్ 14.1. వచ్చారా మా? వచ్చారా రాలేదా? ఎస్ సార్. అక్కడ మనకి స్టాండర్డ్స్ లిస్ట్ ఉంది. స్టాండర్డ్ లిస్ట్ లో అక్కడ ఉన్న స్టాండర్డ్స్ లో మనకి ఎన్ని స్టాండర్డ్స్ కంప్లీట్ అయినాయో ఒకసారి టిక్ కొట్టుకోండి. ఓకేనా? ఎస్క్యూసీ 1 డన్, 200 డన్, 210 డన్, 220 అయిపోయింది, 230 అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ 240 అవ్వలేదు, 250 అవ్వలేదు, 260 అసలు సిలబస్ లో లేదు. మేక్ ఇంటూ మార్క్. మనకి సిలబస్ లో లేని స్టాండర్డ్స్ గురించి ఇక్కడ ఇచ్చారు చూడండి. 260 లేదు, 265 లేదు, 330 లేదు, 402 లేదు, 450 లేదు, 540, 600, 620 అండ్ 720. ఆల్ దీస్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ సిలబస్. ఇవన్నీ ఇంటూ కొట్టండి అమ్మా. ఇవన్నీ కూడా ఇంటూ కొట్టేసుకోండి పక్కన. కొట్టారా? ఇంటూలు కొట్టారా? పట్లేదా? ఎస్ సార్. 299 ఇంకా అవ్వలేదు, 300 అవ్వలేదు, 315 అవ్వలేదు, 320 అవ్వలేదు, 330 లేదు, 402 లేదు, 450 లేదు. ఓకే. ఆడిట్ ఎవిడెన్స్ లో 500 అయిపోయింది,
501 అయిపోయింది, 505 అయిపోయింది, 510 అయిపోయింది. నెక్స్ట్ స్టాండర్డ్స్ లో 520 ఇంకా అవ్వలేదు, అనలిటికల్ ప్రొసీజర్స్. 530 శాంప్లింగ్ అయిపోయిందా? ఎస్ సార్. 530 అయిపోయింది. 540 లేదు స్టాండర్డ్, 540 లేదు. తర్వాత 550 ఇంకా అవ్వలేదు మనకి. 560 అయిపోయిందా? సార్ 560, 570, 560, 580. 570, 580 ఇప్పుడు అది కూడా అయిపోయింది. తీసేయండి. నెక్స్ట్ యూజింగ్ ది వర్క్ ఆఫ్ అదర్స్ లో 600 లేదు, 620 లేదు, 610 ఇంకా అవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్ ఆడిట్ కంక్లూజన్ అండ్ రిపోర్టింగ్. ఎస్ఏ 700 అయిపోయిందా? 700 అయిపోయింది సార్. 701 డన్, 705 డన్. సో 706, 710 పెండింగ్, 720 లేదు. అంతేనా? సో ఎస్ సార్. ఒకసారి మనకి రిమైనింగ్ ఎన్ని స్టాండర్డ్స్ ఉన్నాయో లెక్కండి ఇప్పుడు. స్టాండర్డ్స్ 13 ఉన్నాయి సార్. ఇంకా 10 ఉన్నాయి. టెన్ స్టాండర్డ్స్ ఉన్నాయి మనకి. 800 సిరీస్ లేదు కదా, 2400 లేదు, 3400 లేదు. 10 స్టాండర్డ్స్ ఉంటాయమ్మా. ఓకేనా? సో విల్ కంప్లీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇందులో మనకి ఎస్ఏ 300 సిరీస్ ఒక చాప్టర్. సో ఇందులోనే చాప్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ స్పెసిఫిక్ గా స్టాండర్డ్స్ కాదు, ఇవన్నీ ఆల్రెడీ చాప్టర్స్ లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా? రైట్. సో రిమైనింగ్ రేపు మార్నింగ్ చూద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సార్ ఆఫ్టర్నూన్ క్లాస్ టైమింగ్ పెంచుకుందాం సార్ కొద్దిగా. 3:15 to 4:15 కదా మరి. మీకు ఇది అకౌంటింగ్ స్టాండర్డ్స్ క్లాస్ ఏదో జరుగుతున్నట్టుంది. అంటే ముందు ఐ మీన్ అకౌంట్స్ అయితే 4:30 ఉంది సార్, దాని ముందు ఏమైనా టైం ఉంటే కుదురు. 3:15 కన్నా ముందు మీకు ఏమైనా ఖాళీ ఉందా? నా క్లాస్ 3:15 స్టార్ట్ అవుతుంది కదమ్మా. 3:15 కన్నా ముందు మీకు ఏమైనా ఖాళీ ఉందా? 2 to 3:15 సార్. 2 to 3 2 to 3 ఖాళీ సార్. నెక్స్ట్ మార్నింగ్ 11 నుంచి ఖాళీ సార్. మార్నింగ్ 11 నుంచి కూడా ఖాళీ ఉందా? ఎస్ సార్. ఒకసారి నేను అడుగుతానమ్మా, ఒకసారి టైం టేబుల్ కనుక్కుంటాను. ఓకేనా? అంటే మీ క్లాసెస్ జరుగుతున్నాయేమో అనుకుంటున్నాను నేను ఎంతకి. అంటే ఇప్పుడు మళ్ళీ మంత్ ఎండ్కి అయిపోతే కొద్దిగా బాగుంటుందని చదువుకోవడానికి అప్పుడు. అవునా? అండ్ మీ క్లాసెస్ జరుగుతున్నాయని అడుగుతున్నాను నేను. నాకు తెలియదు మీ క్లాసెస్ ఆ టైంలో జరగట్లేదని. డేలో జస్ట్ 3 జరుగుతుంది సార్, ఆడిటింగ్, ఎఫ్ఎం, అకౌంటింగ్ స్టాండర్డ్స్. అవునా? ఓకే ఓకే. అయితే నేను వీలైనప్పుడల్లా మార్నింగ్ ఒక రోజుకు ఒక త్రీ క్లాసెస్ అప్లోడ్ చేస్తాను, మీరు ఫాలో అయిపోతారు కానీ. ఓకేనా? ఎస్ సార్. ఈ 2 క్లాసెస్ ప్లస్ ఇంకొక 1 hour క్లాసెస్. ఓకేనా? ఒక డైలీ ఒక 3 hours క్లాస్ వచ్చేలాగా మనం డిజైన్ చేసుకుందాం. ఓకేనా? ఎస్ సార్. ఓకే.